భాగము మొదటి భాగము ప్రారంభము రామ రామము రామ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. పార్వతమ్మ కడుపులో పుట్టినట్లు గారు ఇద్దరు కొడుకులు వరాన పుట్టిన కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు వినాయకుడు, చిన్న కొడుకు కుమారస్వామి. నందినాట్యం చేస్తున్నది, ముంగిడోరు పడుతున్నది. 6 వట్ల అయ్యలు, అంగలింగాలు, ఆచారవంతులు, 33 వట్ల దేవతలు ఆ దేవలోకంలో ఆనందపడుతున్నారు. లోకాల శంకరుడు హిమాలయ పర్వతాల మీద ఇంపుతోటి తపస్సు వచ్చే ఇంపుతోటి తపస్సు వచ్చే ఆదివ శంకరుడు శంకరుడేమో హిమాలయ పర్వతాల మీద ఇంపుతోటి తపస్సు వచ్చిండు. భగవంతుడి సంగతి హిమగిరి కొండల్లో ఉన్నది. పంచన్నకి వల్ల పార్వతీదేవి చూడుంది. ఆలకించాడు దాదరాల అమ్మవారు పార్వతీదేవి తడిబడి తాను వేసింది. తర్వాత వేసింది పట్టుకోరి ఎందుకు వచ్చి వేసిక్కునిసింది. బయట వచ్చి బయసిక్కునిసింది. బాబు పంతులు ఆవరించుకోరి కుంకుమ బొట్టు పెట్టింది. వారి బొమ్మలలో బంగారం బొట్టు పెట్టింది. అన్ని తప్పు పెట్టి అత్తలో చూసింది. అల్లళ్ళు పుణ్యాలు మా గొప్ప సభలు తప్పుల మధ్యలో గుర్తించినట్టు వారి ఇక అమ్మవారు పార్వతి పార్వతి అమ్మవారు పార్వతి అమ్మవారు పార్వతి పార్వతి అమ్మవారు పార్వతి పంచన్నగిరిలో ఉన్న తల్లి ముత్యాలమణి పీఠ వేసుకొని ఆ ముత్యాలమణి పీఠం మీద కూర్చున్నది పార్వతమ్మ. పార్వతమ్మ అనాది ఏమనుకున్నది? ఈ పూర్వకం లోపల నల్లదలకాయ నరులు పార్వతీ పరమేశ్వరులకు అనేకమైన భక్తులు ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ ఏమో జరుగుతున్నది అని పంచన్నగిరిలో పార్వతమ్మ ముత్యాలమణి పీఠ వేసుకొని పార్వతమ్మ ఒక్కసారి పూర్వకం అంతా తొంగి చూసింది. ఆ పార్వతమ్మ పూర్వకం అంతా తొంగి చూసేవారికల్లా పార్వతమ్మ కళ్ళకు ఏములంగా పడుతుందో చూడండి. ఈ పూర్వకములో ఏడాదికి ఒక్కసారి సత్వ బతుకమ్మ పండుగ అంటే పేరైన పండుగ మన తెలంగాణ ప్రాంతం లోపల. ఆ రోజు సత్వ బతుకమ్మ పండుగ ఏ ఊళ్ళో చూసినా ఏ పల్లెలు చూసినా పెద్ద పెద్ద వాళ్ళందరూ పెద్ద బతుకమ్మలు పట్టుకోని, చిన్న పిల్లగాళ్ళందరూ చిన్న బతుకమ్మలు పట్టుకోని డమడమ డమడమ డప్పులే గంగా ఆ బతుకమ్మలు పట్టుకొని ఊరు పండుగ బతుకమ్మల పండగానికి వచ్చి ఆ పండ్ల మీద బతుకమ్మలు పెట్టి అందరూ ఆడుకుంటున్నారు. ఆ ఉయ్యాల ఆటలు
బతుకమ్మ పాటలు ఆడుతా పాడుతా అంటే అవి ఆడేటోళ్ళ పార్వతి కళ్ళ చూసే కళ్ళ చూసే పార్వతి కళ్ళ చూసే కళ్ళ చూసే దాని గుండె తల్లువారే కా తల్లికి రామ 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 నా భర్త శంకరుడు వరాన పుట్టినటువంటి వాళ్ళు ఆడపిల్లలు అంత చక్కగా పాటలు ఆడుతున్నారు ఆటలు ఆడుతున్నారు ఆనందం కలుగుతున్నది ఇక నా భర్త ఇద్దరు కొడుకులుంటే ఇద్దరు కొడుకులు నా పెద్ద కొడుకు వినాయకుడు నా చిన్న కొడుకు కుమారస్వామి నా ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ నా కొడుకుల కూడా నాకొక్క ఆడపిల్ల లేకపోయే అవి నాకొక్క బిడ్డే ఉంటే ఈ సత్ర బతుకమ్మ పండుగ నాడు దేవాన దేవతలందరూ కూడా ఈ దేవలోకం లోపల ఉయ్యాల ఆట ఆడుతున్నా బిడ్డ బతుకమ్మల పాటలు ఆడుతున్నా బిడ్డ భాగ్యం నాకు లేకపోయే నేను ఎంత ఎత్తిదాన్ని ఎంత పిచ్చిదాన్ని సముద్రం తలాపులు పెట్టుకొని సాబధూపకేసినట్టు నా భర్తలో తార శంకరుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గరుడకంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యాది నందుడు భూలోకం మీద భక్తులు కోరుకున్న కోరికలు నెరవేర్చుతున్నాడు కోరుకున్నోళ్లకు కొడుకులు ఇస్తున్నాడు అడిగినోళ్లకు అడవిద్దరు ఇస్తున్నాడు అది ఒక్క నాడన్నా ఓ శంకర నాకొక్క బిడ్డను అడిగచ్చుమని నేను నాకపోతే అది అడిగంటే అవ్వ కూడా కూడబెట్టది ఇప్పటికైనా పర్వాలేదు నేను బిడ్డని కన్నా తల్లిని కావాలి